వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు కురకాళ్లపల్లి గ్రామాలలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమంపై నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన లభించింది. భారీ ఎత్తున ఎన్డీఏ కూటమి శ్రేణులు వెంటరావ ఎమ్మెల్యే వేగుళ్ల ఇంటింటికి వెళ్లి సంక్షేమం అభివృద్ధిపై ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు. చెల్లూరు గ్రామంలో 2.94 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు, డ్రైనేజీలను ఆయన ప్రారంభించారు. ఈ పర్యటనలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. గత వైకాపా చేయలేని పలు అభివృద్ధి పనులు ఈ 2 ఏండ్ల కూటమి ప్రభుత్వ పాలనలో కురకాళ్లపల్లి, చెల్లూరు గ్రామాలలో పూర్తి చేశామని ఎమ్మెల్యే వివరించారు. అలాగే పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సిపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డిఎస్సి పరీక్ష వ్రాసిన నిరుద్యోగ యువతకు లేని అసంతృప్తి వైసీపీ పార్టీ నేతలు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఆందోళన బాట పట్టారని దుయ్యబట్టారు. విద్యామంత్రి లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రజల విశ్వాసంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని కొనియాడారు. ఈ రోజు రాయవరం మండలం కురకాలపల్లి, చెల్లూరు గ్రామాల్లో ఈ 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఇంటింటికి తిరిగి మా కార్యకర్తల ఆ యొక్క పనిని పర్యవేక్షించే నిమిత్తం నేను కూడా వెళ్ళడం జరిగింది. కురకాలపల్లి అయితే చిన్న గ్రామం అయినప్పటికీ 44 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, రైతులకు కావాల్సినటువంటి కొంత రోడ్లు, అదే విధంగా చెల్లూరు పంచాయతీ పరిధిలో 2,95 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవాళ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏ గ్రామాల్లో అయితే 14-19 సంవత్సరాల్లో మిగిలిపోయిన పనులన్నీ కూడా ఇవాళ మేము కంప్లీట్ చేయడానికి కంకణం కట్టుకుని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో, శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో, ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ పనులన్నీ కూడా మేము చక్కబెట్టుకుంటా ఉన్నాం. మరి ఏ గ్రామం వెళ్ళినా కూడా ఎక్కడికెక్కడే ప్రజలు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా వారికి ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఈ మధ్యన 3 రోజులు మరి డిఎస్సిలో అక్రమాలని చెప్పి మరి గొడ్డల పార్టీ ఏ పని లేక రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన నారా లోకేష్ గారు ఒకళ్ళ మించి ఒకళ్ళు మరి అనేక నిధుల్ని ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తీసుకురావడంతో ఈ యొక్క అభివృద్ధి ఇలా పరిగెడితే ఈ 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి ఇంకా మమ్మల్ని పలకరించేవాడు కూడా ఎవడో ఉండడానికి ఒక తప్పుడు ఆలోచనతో ఎప్పుడో పూర్తి అయిపోయిన డిఎస్సీ మీద మరి ఒక అక్కర్లేనటువంటి అసందర్భంగా ఉన్నటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ ఆరోపణలతోటే వాళ్ళు ఎమ్మెల్సీ హైకోర్టుకు వెళ్తే శివాట్లు పెడితే హైకోర్టులో వాళ్ళు దాన్ని ఉపసంహరించుకున్నారు. తర్వాత మళ్ళీ వేరే నాయకులతో పంపించారు. ఎప్పటికి వెళ్ళినా కూడా అసలు అభ్యర్థులు ఎవరు కూడా కంప్లైంట్ లేకుండా ఎవరైతే పరీక్షకు వెళ్లి పరీక్షలో సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఇప్పుడు ఎవరు పెట్టాలి కంప్లైంట్? ఒక సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఓడిపోయిన అతను నెగ్గిన తేడా చేస్తే వాడి పెట్టాలి, అంతే తప్ప అసలు అభ్యర్థి పోటీ మనకి ఎక్కడ కూడా కంప్లైంట్ లేకుండా మీరేంటని చెప్పి హైకోర్టులు మందలించినాయి. అయినప్పటికీ మన చిన్నప్పుడు కథ చదువుకున్నాం, ఒక బ్రాహ్మడు మేకను తీసుకెళ్తా ఉంటే మరి దాన్ని మేక కాదు అనేటప్పుడు ఏ రకంగా అయితే ఆ యొక్క బ్రాహ్మడు అనుమానిస్తాడో అలాగ రోజు చెప్పి, అంటే వాళ్ళకి సొంత పేపర్ ఉంది, సొంత మీడియా ఉంది, సాక్షి, ఈ సాక్షి అంటే అందరికి అర్థమైపోతుందని చెప్పి ఇంకో 2-3 టీవీల్ని అద్దెకు తీసుకున్నారు. అప్పుడే 7 సంవత్సరాల క్రితం తీసుకుని చెప్పి దానిలోకి ఎక్కుతుందని ఒక ఆలోచన. నేను మొన్నే హైదరాబాద్ లో మరి మా భార్యకి ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో ఉండి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను. మరి ఎవరైతే అయ్యా మరి మన మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఒక విషయం చెప్పండి, మీరు టెంట్ లో కూర్చొని నిరహారదీక్ష చేస్తున్నారు కదా, అందులో డిఎస్సి రాసిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో ఒక్కడైనా ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లు చెప్పండి. అదే విధంగా మన మండపేట నియోజకవర్గంలో మండపేట ఓటర్స్ డిఎస్సిలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో మీకు తెలుసా? దానికి వాళ్ళు మాట్లాడరు. లేదా ఇతర ఏరియాలో సెలెక్ట్ అయ్యి మండపేట నియోజకవర్గంలో ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారో మీకు తెలుసా? దానికి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే మీరు 5 సంవత్సరాలు కూడా ఒక్క డిఎస్సి కూడా మీరు చెయ్యలేదు. చేస్తామని చెప్పి మోసం చేసుకుంటా వెళ్లారు. ఈవేళ శ్రీ నారా లోకేష్ గారు అపరిమితమైనటువంటి విశ్వాసంతో పాఠశాల వ్యవస్థని ఒక గాడిలో పెడుతూ ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీలని 16,000 మంది టీచర్లని మరి సంవత్సరం క్రితమే నియమించి మరలా ఇప్పుడు 2వ డిఎస్సి కూడా మరి సిద్ధమవుతా ఉంటే మీకు గంగవెర్లెక్కిపోతా ఉంది. ఒక పక్కన మరి విద్యాశాఖ మార్చులుగా, రెండవ పక్కన మరి ఐటీ శాఖ మార్చులుగా పరుగులు పెట్టిస్తూ విదేశాల నుంచి ఒక రోజు ఇంగ్లాండ్ లో ఉంటే ఇంకో రోజు ఇంకో దేశంలో ఉండి ఆస్ట్రేలియా నుంచి కూడా ఆయన కలవడానికి ఇక్కడ ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే మరి లోకేష్ గారు ఎంత కృషి చేస్తున్నారో మరి మనం చూస్తా ఉన్నాం. మరి మొన్నే మీ ఎంపీ అభ్యర్థి పార్లమెంట్ లో అడిగారు, ఏమంటే అసలు ఏంటి ఏదో డెవలప్మెంట్ చాలా అయిపోతుంది అంటున్నారు,
ఏటని అడిగితే చాలా చక్కగా చెప్పారు. నేను అంకెలు ఇప్పుడు నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు కానీ 10 రెట్లు పెంచి మరి మనకి 23, 24కి ఈవేళ 25, 26కి 10 రెట్లు పెట్టుబడులు పెరిగినాయని. అంటే ఈవేళ నిరుద్యోగులు కూడా ఆలోచిస్తున్నారు. ఈవేళ ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి, ఇంచేత పెరుగుతూ ఉన్నాయి, డెవలప్మెంట్ అవుతూ ఉంది. 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? ఎక్కడ కూడా ఒక ఉద్యోగం కానీ, ఒక పని కానీ, ఒక డెవలప్మెంట్ కానీ లేకుండా అప్పులు సొప్పులు చేసి నీ విలాసాలు ఖర్చు పెట్టి ఏదో మన చూడ వేటగాడు మరి మనకు ఆ పావురాలను పట్టుకోవడానికి గింజలు జల్లుతాడు, ఆ గింజల పైన వలేస్తాడు. ఆ రకంగా 4 గింజలు జల్లి మన సామాన్య ప్రజలకి అధికారం అలా కంటిన్యూ చేసుకుని డెవలప్మెంట్ అనేది లేకుండా చేయడంతో మీకు బుద్ధి చెప్పడం జరిగింది. అందుకే మీరు 11 సీట్లకి మాత్రమే పరిమితం అయ్యారు. ఎందుకు తేడా జరిగిందని చెప్పి ఆలోచించకుండా ఏదో ఇవాళ బురద జల్లితే ఆకాశం మీద ఉమ్మి చూస్తే ఏమవుతుందో అదే పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ఆర్ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కలగబోతుందని చెప్పి తెలియజేస్తూ ఇకనైనా ప్రతిపక్షంగా లోటుబాట్లు ఉంటే ప్రశ్నించండి, ఆధారాలు చూపించండి. అంతే తప్ప దొంగ అంటే కుదరదు, తప్పు చేశాడంటే కుదరదు. ఆధారాలు చెప్పండి. ఆధారాలు చెప్పి ఈ కారణం చేసి నువ్వు తప్పు చేసావు చెప్తే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఓ పక్కన లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని. డైరెక్ట్ గా కుదరదు కాబట్టి ఆన్లైన్ లో డిబేట్ కి నేను సిద్ధం. దాని రిప్లై ఎవరే? ఎందుకు ఎవరో? అదే తేడా. అంటే ఇవాళ ప్రశాంతంగా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఆ పెట్టుబడుల్ని ఆపు చేయాలని చెప్పి మీరు ఇవాళ ర్యాలీలోని నిరసన దీక్షలని చేస్తున్నారు తప్ప వేరే కాదు. ఇప్పుడైనా మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా మరి మీ సొంత పేపర్లో రిలీజ్ చేయండి, ఆన్లైన్ లో పెట్టండి, సోషల్ మీడియాలో మనం పెడితే దాని రిప్లై కూడా జరుగుద్ది అని చెప్పి కూడా ఫేస్బుక్ లో పెట్టండి. అంతే తప్ప మరి మీరు ఏదో తప్పుడు ఆరోపణలు మాని రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తే కాస్తైనా మీ గౌరవం దక్కుద్ది అని చెప్పి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తూ అందరికీ నమస్కారాలు.